భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుకొండ మండలంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు ప్రారంభించిన 8 మందిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చండ్రుకొండ సమీపంలో జామాయిల్ తోటలో తవ్వకాలు జరుగుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు 9 మందిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు. వారిపై కేసు నమోదు చేసినట్లు వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీఐ ఇంద్రసేనారెడ్డి, చండ్రుకొండ ఎస్ఐ స్వప్న తదితరులు పాల్గొన్నారు. ఉదయం 9:30 గంటలకు మధ్యాహ్నం టైంలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. బేసి నేలయ్య అని చెప్పేసి ఈ ఇమ్మడి రామయ్య బంజారు ఈ చంద్రకొండ మండలంలో ఎనుకో జామాయిల్ తోట. ఈ జామాయిల్ తోటలో ఇది మన యాదవ రాజులు పరిపాలించే కాలంలో లంక బిందెలు పెట్టారని చెప్పేసి రామకృష్ణ అని చెప్పి కర్రీ రామకృష్ణ అని చంద్రకొండ అనే వ్యక్తికి ఈ నేలయ్య దగ్గర పోయి మీ దాంట్లో లంక బిందెలు ఉన్నాయి, నేను తవ్విస్తాను, నాకు డబ్బులే అని చెప్పేసి అతనితో మాట్లాడుకొని ఈ రామకృష్ణ ఏం చేస్తారంటే ఊక్య రమేష్ అని చెప్పి ఇల్లందోడి కాంటాక్ట్ అయ్యాడు. ఊక్య రమేష్ అనే వ్యక్తి పూజాడు అనమాట. ఈ హనుమంతుడి గుడికి ఆడిపోయి నిమ్మకాయలు ఎగరేస్తా మంటలు కొట్టేస్తా అని చెప్పేసి పూజలు కింద చేస్తున్నట్టు నటిస్తాడు. అతను సాయం తీసుకుంటాడు. అతనితో పాటు ఊక్య రమేష్, భానుతు రామకృష్ణ, భానుతు నాగేశ్వర అనే వాళ్ళు ఈ ఇల్లందోడు ఈ ఊక్య పూజారితో కలిసి ఉంటారు. వీళ్ళనందరూ కాంటాక్ట్ అయ్యారు. తర్వాత ఈ రామకృష్ణ ఏం చేస్తారంటే సురేందర్ అని చెప్పేసి ఇతను విసనపేట, కృష్ణా డిస్టిక్ విసనపేట రామత్తుడు ఈ మెటల్ డిక్టేటర్ కొంటున్నాడు. ఊళ్ళో ఎక్కడైనా ఖనిజాలు ఉన్నా వాటి అమ్ముతా వీళ్ళ ద్వారా పరిశీలన చేసి కనిపెట్టడానికి కోసం గతంలో ఇతను చేతులు ఉంటాయి. ఇతనితో పాటు చక్రవర్తి అనే వ్యక్తి, రాంబాబు అనే వీళ్ళు కూడా విసనపేట మండలం అన్నమాట. వీళ్ళు ఒక గ్రూప్. ఈ రామకృష్ణ అనేవాడు ఇల్లెందోడితో కాంటాక్ట్ అవుతుంది పూజాలతో, అదేవిధంగా ఈ విసనపేటతో కాంటాక్ట్ అవుతుంది. ఈ కాంటాక్ట్ అయ్యి అక్కడ ఏదైనా తవ్వకాలు జరపాలనే ఉద్దేశంతో గతంలో 2-3 సార్లు వచ్చి ట్రై చేశారు. 9 అడుగుల లోతు తవ్వారు, వీటి తవ్వారన్న తవ్వేసి అతని దగ్గర ఎవరైతే భూమి యజమాని ఉందో అతని దగ్గర గ్యారెంటీ లంచ పెద్దలు ఉంటాయి, తవ్విస్తాం అని చెప్పేసి అతని దగ్గర డబ్బులు తీసుకోవడం చేశారు. ఈ క్రమంలో ఆ భూమి యజమానికి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి ఎన్ని రోజులు తవ్వినా ఏం దొరుకుతాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అందిస్తే ఎస్ఐ స్వప్న గారు, తర్వాత శివ కానిస్టేబుల్, తర్వాత సురేష్ స్వామి గారు వీళ్ళని రేడియాన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత వీళ్ళ దగ్గర నుంచి గొడ్డలి, గడ్డపార, అదేవిధంగా ఈ ఏదైతే బెడ్రూమ్ డిక్టేటర్ సెల్ ఫోన్ సీజ్ చేసి వీళ్ళ పైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది.